No, actually that was the thing. See, whenever the National Commission enters into the district, we will first take న్యూఢిల్లీ శ్రీ డాక్టర్ ఆర్జీ ఆనంద్ గారు వచ్చారు. ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ రివ్యూ. అట్లానే వాట్ ఆర్ ద యాక్టివిటీస్ గోయింగ్ ఆన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఎస్పెషలీ డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్స్. సో కోవిడ్ టైమ్స్లో మనము చిల్డ్రన్కి సంబంధించిన ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాము, కోవిడ్ రిస్ట్రిక్షన్స్ని కొంచెం రిలాక్స్ చేసినాక అన్లాక్ పీరియడ్లో కూడా వాళ్ళ గురించి మనం ఎలాంటి కేర్ అండ్ ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకున్నాము. అట్లానే మనం స్కూల్స్ ఓపెన్ చేసుకునేటప్పుడు వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ని మనం ఎలా మానిటర్ చేస్తున్నాం వైల్ ఎన్ష్యూరింగ్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, దాని మీద కొంచెం వివరాల్లో అడగడం జరిగింది. అలానే మనకి చైల్డ్ ప్రొటెక్షన్కి సంబంధించి ఒక ఎన్జిఓ ద్వారా మనకి చైల్డ్ లైన్ అనేది నడుస్తుంది. ఏ టైంలో ఏ చైల్డ్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, డొమెస్టిక్ కానీ లీగల్ కానీ అట్లానే ఎనీ సోషల్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. ఆ చైల్డ్ లైన్ ఫంక్షనింగ్కి అట్లానే డీసీపీఓ మనకి ఎట్లాగో ఒకరు ఉంటారు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక ఆఫీసర్, ఆయన కూడా ఎలా చేస్తున్నారు అనేది రివ్యూ చేయడం జరిగింది. దానితో పాటుగా హెల్త్ డిపార్ట్మెంట్ వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ స్పెషల్లీ ఫర్ ద హెల్త్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అది కూడా అడిగారు. మన రాష్ట్రంలో మనం జరుగుతున్న కంటి వెలుగు ప్రోగ్రామ్ గురించి అందరికీ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనం అప్రైజ్ చేయడం జరిగింది. దానిని కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. తర్వాత మనం కోవిడ్ టైంలో స్కూల్స్ని మనం కంప్లీట్గా ఓపెన్ చేసుకోలేనప్పుడు మనం ఆన్లైన్ ద్వారా మనము క్లాసెస్ని కండక్ట్ చేసుకోవడం, వీడియోస్ని పంపించడం, వీడియో వ్యాన్స్ని పంపించడం చేసాం. అందులో మనం దూరదర్శన్ని చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకొని ఆత్మనిర్భర్ భారత్ ద్వారా మనం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం. దాన్ని చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. అలానే డిస్ట్రిక్ట్ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏం చేస్తున్నారు, ఎస్పెషల్లీ పోలీస్. సో మనకి డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్స్ ఏమైనా పోక్సో యాక్ట్ కింద కేసెస్ రిజిస్టర్ అయినాయా, వాటికి సంబంధించిన కాంపెన్సేషన్ మనం ఎలా పే చేస్తున్నాము, తర్వాత అలా జరిగినప్పుడు విక్టిమ్స్కి మనం ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తున్నాం, నాట్ టు రిపీట్ సచ్ ఇన్సిడెంట్స్, ఆ ఎన్వైర్న్మెంట్లో మనం చేస్తున్న మెజర్స్ ఏంటి అనేది కూడా అడగడం జరిగింది. సో చైల్డ్ ప్రొటెక్షన్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయో, రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పోలీస్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, అలానే ఎడ్యుకేషన్, లేబర్, వీళ్ళందరూ కూడా వాళ్ళ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడం జరిగింది. న్యూట్రిషన్ ఆస్పెక్ట్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మనం అమలు చేస్తున్నామని చెప్పాం, దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకున్నారు. తర్వాత ఈ విషయం మీద సో ఈ గుంటూరు జిల్లాలో విజిట్ గురించి ఇక్కడ ఆఫీసర్స్తో తను ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆయన అభిప్రాయాల్ని ఇప్పుడు ప్రెస్ ముందు తెలియజేయాల్సిందిగా కోరుచున్నాం. I don't know proper Telugu, but I will give the bites in English, and then sometimes little bit Telugu I know, so I can you can just see the National Commission for Protection of Child Rights is we are coming here to review the district administration, what is the in the pandemic situation, and what are the steps taken by the each department, especially health, education and child labor and police, the four departments under the now the meeting was taken place. Few important things we want to Guntur is after the meeting observation, we come to analyze that district of Guntur administration having the good practices of implementing the schemes implemented by the Honorable Chief Minister. And Honorable Chief Minister of Andhra Pradesh, Mamulga Honorable Chief Minister have a good opinion and then good ideas and then good energy levels for women and child, especially peoples of Andhra Pradesh may know that actually. What I focus is, see, National Commission was very much appreciates that the online classes, what the earlier mentioned that it was mentioned by the additional collector that online classes was Atmanirbhar Bharat, because last Mann Ki Baat, our Honorable Prime Minister also asked our citizens to utilize the own making Indian products in the last Mann Ki Baat itself. What is the wonder is this here Guntur, these peoples are already giving them what is Atmanirbhar Bharat through online classes to all the people. This is one of the best practices what we observed, because taking the online classes is different.
but giving the concept, ante Atmanirbhar Bharat is a very important concept. It was taken up by Guntur administration. That is very good. And secondly, YSR Sampurna Poshna, it's an unique program. Rather than we cannot see, it's a very good initiative by Honorable Chief Minister. Why? Because that is two things are there. YSR Sampurna Poshna is having one thing, and then YSR Sampurna Poshna plus is very important. That plus is they are given to tribal peoples, especially that more nutrition. So that is also, and we also discuss with the police department, especially during the lockdown period, how much of cases are registered and how much cases were given the victim compensation fund, how many got this thing. The confidential things were we discussed with the police department, and the National Commission also appreciates the Department of Police for the Muskan and Smile operations to be placed in an effective way. అంటే ముస్కాన్ అండ్ స్మైల్ ఆపరేషన్స్ ఇట్ వాస్ అది హోమ్ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయిన ఇట్ వాస్ ప్రాక్టీస్డ్ బై సమ్ ఆఫ్ ద స్టేట్స్, ఎస్పెషల్లీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రాక్టీస్ ఇన్ అ గుడ్ వే. ఇన్ ఆంధ్రప్రదేశ్, Guntur is in practicing that Muskan and Smile operation in a very good manner, because they during this in the statewide campaign during lockdown period, three sets of campaigns are made actually. That was an they rescued many children, and the children are handed over to the concerned guardians and parents. So the care and protection was very clear here. And then there are 16 police stations in the urban area limits. In all the 16 police stations for there will be provision called the CWP, Child Welfare Police. The Child Welfare Police are in place. They are also trained with JJ Act training. They conducted the training of our JJ Act also. So that part is very much satisfied one. This apart from this, another unique thing is giving the milk, especially adding the milk in the COVID period. That is also considered as a remarkable thing of the able administration of Honorable Chief Minister. We are focusing how to deliver the child nutrition. All over the things, how it was easily implemented because of 2 years before they started that village secretariat, ward secretariat concept. I think the best practice, this is one of the best practices where none of the states in India there is no states having the best practices of this thing, ward secretariat, that village secretariat concept, volunteers, and then for that they are paying 5,000 at the honorarium for regular employee for 5,000. What is the thing is why I am appreciating the concept. Suppose we want to give the dry ration to the home children, and we can able to give because they are in the homes, and పిల్లవాళ్ళు CCIలో ఉన్నారంటే we can able to give. కానీ పిల్లవాళ్ళు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్కి ఎలా ఇస్తారంటే దే విల్ బీ ఇన్ ద హోమ్. సో హోమ్లో ఎలా చేయాలి, బికాస్ ఆఫ్ ద విత్ ద హెల్ప్ ఆఫ్ ద వార్డ్ సెక్రటరేట్ యాజ్ వెల్ as విత్ ద హెల్ప్ ఆఫ్ ద విలేజ్ సెక్రటరేట్, with the help of the volunteers, the dry ration was given to the people's school children. This is also somewhat it's an important thing. And then very importantly, this so far in Guntur districts, the number was quite, they are also very much prepared to face the alarming COVID-2. They are having the good preparedness. They also tested. This total thing is from UK return 286 persons are tested. In that they got 4 positives, and then by contract tracing they have 1,600 people are tested, and then you got 8 positive. So total thing is UK return the COVID-2 also tested, and then the positives also taken care, and then contact tracing also going on the district on a well way. The district administration has the potential power and potential commitment for to face the COVID-2 also with their health department team. They are ready to, they are prepared. What the National Commission is observed here is the preparedness. Whether the district is able to provide the sustainable situation of COVID-2 means yes, they can. And finally, this especially village, apart from this, apart from out of all those things,
the child line cases and then CWC cases, child labor, we were the National Commission giving instructions to how to implement in a better way. And then very soon, with the Commission's permission, as earlier we conducted the NCPCR bench, National Commission of Protection of Child Rights bench. We earlier conducted in Vizag. Initially, aspirational districts all over India, 115 aspirational districts. In that 55 districts so far, we conducted the NCPCR bench. We are planning to, out of the aspirational district, we are planning to conduct it in Guntur also. Very soon we will, because if the system is in place in a good, then we can able to conduct such a scheme. If you have any few questions you can ask, I can able to answer it.